గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అనుమతుల పేరుతో అక్రమంగా రవాణాకు దారితీస్తుంది మొరం వ్యాపారం. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఎక్కడ చూసినా అనుమతులు లేని మొరం వ్యాపారం జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనం ప్రధానంగా పిప్రి సమీపంలో ఉన్నాం. పిప్రి గ్రామానికి ఎండింగ్ ఇది అమదాపూర్ నుండి తెస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైనా సరే ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే మొరం తీయాలి, కానీ ఇక్కడ కూడా నియమ నిబంధనలు లేకుండా పూర్తిగా మొరం వ్యాపారం చేస్తున్నాం. 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది వారి వ్యాపారం. చూసుకోవచ్చు, మొత్తానికైతే చూసుకోవచ్చు, ఒక టిప్పర్ ఒక 3,000 నుంచి 5,000 వరకు అమ్ముతూ సామాన్య ప్రజల్ని నడ్డి విరుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏదైతే మొరం వ్యాపారము రోజు రోజుకు విచ్చలవిడిగా సాగుతుందో, ఓవైపు మైనింగ్ అధికారులు వారిపైన ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మైనింగ్ కు సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం డబ్బులు కట్టడం లేదని తెలుస్తుంది. చూసుకోవచ్చు, ఎక్కడైనా సరే ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొరం వ్యాపారం జోరుగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు నియంత్రణ చేయాల్సి ఉంది, కానీ నియంత్రణ చేయడంలో అధికారులు విఫలమైనారనే చెప్పచ్చు. రోజువారీగా ఒక్కో టిప్పరు 10 నుంచి 12 ట్రిప్పులు కొడుతుంది. దానివల్ల పూర్తి స్థాయిలో ఈ డ్రైవర్లు అదేవిధంగా రోడ్లపైన కూడా నడుపుతూ వారికి ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఒక డ్రైవరు రోజుకు ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాడు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ డ్రైవర్కు సంబంధించి అడిగి తెలుసుకుందాం. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా చూడొచ్చు, ఒక డ్రైవర్ దీనికి ఒక్కో టిప్పర్ ఎన్ని తీసుకొస్తున్నాడు, అసలు ఏంది పరిస్థితి, దీనికి అంతటికి సంబంధించి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నావు? సార్ 8 సంవత్సరాలు. ఎవరిది బండి? సాయినాథ్ సార్. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతున్నావు? మన అమదాపూర్ నుండి ఆర్మూర్. రోజుకి ఎన్ని ట్రిప్పులు తీస్తావు? వేబిల్ సార్ ఎన్ని వస్తాను? వేబిల్ ఎన్ని ట్రిప్పులు తీస్తావు? 3 వస్తాయి సార్ రోజుకు. తర్వాత కొట్టవా? అంటే వేబిల్ ఉంటేనే కదా సార్. వేబిల్ పక్కా ఉంది. ఇది ఎవరు ఇచ్చారు వేబిల్? ఎంఆర్ఓ సార్. ఎంఆర్ఓ సార్ ఇచ్చిన వేబిల్ నడుస్తుందా మొరం తీయడానికి? ఎంత తెలియదు సార్. ఎంఆర్ఓ సార్ ఇచ్చిన మొరం తీయడానికి వేబిల్ నడుస్తా? మైనింగ్ వాళ్ళు ఇవ్వాలి దీనికి. మా సార్ వస్తున్నాం, మా సార్తో మాట్లాడాలి. ఏదేమైనప్పటికీ చూడొచ్చు, మైనింగ్ అధికారులు కళ్ళు గప్పి మొరం వ్యాపారం జోరుగా సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవైపు డ్రైవర్ అయితే చెప్తున్నాడు మొరం వ్యాపారానికి తహసీల్దార్ ఇస్తే వేబిల్స్ సరిపోతుందని చెప్తున్నాడు. కనీసము వేబిల్స్ అంటే మైనింగ్ శాఖ వాళ్ళు ఇవ్వాలి. మైనింగ్ శాఖ నుండి మొరానికి సంబంధించి కానీ ఇసుకకు సంబంధించిన అనుమతులు ఉంటాయి. కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో తహసీల్దార్తోనే మామూలు ముట్ట చెప్పి తహసీల్దార్ ఆధ్వర్యంలో మైనింగ్కి సంబంధించిన పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించిన మొరం వ్యాపారం అయితే జోరుగా సాగిస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది మొరం వ్యాపారం. ఎక్కడైనా చూసినా ఇల్లు కట్టుకోవాలన్నా మొరం కావాల్సింది. ఆ మొరానికి ఇల్లు డబ్బులు తీసుకుంటూ అక్రమ వ్యాపారం చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మనం ఇక్కడ క్వారీ వద్ద ఉన్నాం. ఒక వేబిల్ పైనే రోజంతా నడుపుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. టిప్పర్ వాళ్ళు ఒక టిప్పర్కు 5,000 నుంచి 10,000 వరకు నడుస్తున్న పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు నడ్డి విరిసే పరిస్థితి నెలకొంది. స్థానికంగా చూడొచ్చు, మనం ఇక్కడ మైనింగ్కు సంబంధించిన అధికారులు ఎక్కడ కూడా లేకుండా ఇక్కడ మొరం తవ్వుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. పూర్తిగా ఒక క్యూబిక్ మీటర్కు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ క్యూబిక్ మీటర్ల లెక్కే లేదు, అధికారులు ఇక్కడ పత్తా లేదు. దీన్ని అంతటికి చూసుకోవచ్చు, ఆడిందే ఆట పాడిందే పాట వ్యాపారుల పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు, మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా చూసినా ఇదే పరిస్థితి. మన నిజామాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామ సమీపంలో అమదాపూర్ ఏదైతే గోదావరి పర్యాక ప్రాంతం బ్యాక్ సైడ్లో ఉన్నాం, ఇక్కడ బ్యాక్ సైడ్లో పూర్తిగా ప్రభుత్వ భూమి నుండి మైనింగ్ నడుపుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో మొరం వ్యాపారం జోరుగా సాగుతున్న పరిస్థితి ఇది. మొత్తంగా ప్రభుత్వ అధికారులు కన్నుగప్పి స్థానికంగా మైనింగ్ అధికారులకు తెలియకుండానే స్థానిక ఎంఆర్ఓ నుండి పర్మిషన్ తీసుకుంటారు. ఒక రోజుకు అని చెప్పి పూర్తిగా ఒకే రోజుకు ఒకే పర్మిషన్ ఒకే వేబిల్ పైన పూర్తిగా రోజంతా ఒక్కో టిప్పర్ నడుపుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో పిప్రి గ్రామానికి సంబంధించిన కాంట్రాక్టులకు చెల్లిందనే చెప్పవచ్చు. మొత్తంగా మైనింగ్ వ్యాపారం రోజుకు విచ్చలవిడిగా సాగుతుంది. ఇటు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వసూలు చేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు కాకుండా వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఎంతో దీన్ని దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రత్యక్షంగా మనం క్వారీలో ఉన్నాం. ఈ క్వారీ వద్ద మైనింగ్కు సంబంధించి మొరం నడుపుతున్న పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రభుత్వ నియమ నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు. మైనింగ్ అధికారులు ఇటువైపు రానే రారు, ఇటువైపు కన్నెత్తి చూడరు. మామూలు మత్తులో మునిగిపోతుంది ఇటు మైనింగ్, ఇటు రెవెన్యూ.
మొత్తానికి చూసుకోవచ్చు వీటన్నింటి అన్నింటితో పాటు మైనింగ్ విచ్చలవిడిగా సాగుతుందనే చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని అమ్దాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. దీనికి అందరికి సంబంధించి స్థానిక అధికారులు వేబిల్ ఇచ్చారు. కానీ ఒకే వేబిల్ పైన రోజంతా నడుస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఎక్కడ కూడా లేకుండా వ్యాపారం సాగిస్తున్న పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. ఇందిరమ్మ పేరు మీద వ్యాపారం చేస్తున్నారు వీరు. ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు కూడా ఎగ్గొట్టి వ్యాపారం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. స్థానిక తహసీల్దార్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు, రోజంతా నడుపుతుంటారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి నయా పైసా సెస్ ద్వారా చెల్లించే పరిస్థితి లేదు వ్యాపారస్తులే. ఏదేమైనప్పటికీ చూసుకోవచ్చు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్న పరిస్థితి ఈ ఇసుక మొరం వ్యాపారంలో చూసుకోవచ్చు. మొరం వ్యాపారస్తులు రోజుకు దందా ఇంత అంతా కాదు. మొత్తానికి చూసుకున్న పరిస్థితి చూసుకుంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ నియమ నిబంధనలు లోబడి ఉండాలి. ప్రభుత్వానికి పర్ క్యూబిక్ మీటర్ చొప్పున మొరానికి సంబంధించి డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ క్యూబిక్ మీటర్ చొప్పున ఎక్కడ కూడా చెల్లించారు. స్థానిక తహసీల్దార్ పర్మిషన్తోనే నడుపుతుంటారు. కానీ స్థానిక తహసీల్దార్ ప్రతి టిప్పర్కు వేబిల్ ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ ఏ టిప్పర్ కూడా వేబిల్ ఉండదు. ఒకటేసారి టిప్పర్కు ఒక వేబిల్ తీసుకుంటారు. ఆ ఒక వేబిల్ పైనే రోజంతా నడుపుతూ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మొరం వ్యాపారస్తులు. ఈ మొరం వ్యాపారాన్ని అరికట్టాలంటే జిల్లా యంత్రాంగం కదిలి రావాలి. జిల్లా కలెక్టర్ పట్టి పట్టనట్లు ఉండడం పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారుల తంతుగా మారింది. తహసీల్దారులందరూ కూడా వారు చెప్పిందే విధంగా భావిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న తహసీల్దారులందరూ కూడా కొంత మేరకు ఎవరో గొప్ప నిజాయితీ పరులు ఉండొచ్చు. కానీ పూర్తిగా చెప్పుకుంటే ఎక్కడైనా సరే తహసీల్దార్ డబ్బులు తీసుకుంటే వేబిల్ ఇస్తలేనే పరిస్థితి ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు. దీనికి నిదర్శనం ఇదే. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.